నీ అమ్మ నిన్ను ఎట్లా కన్నదిరా? బోసిన్నా కొడుక ఒక నీ అమ్మమ్మ వయసు ఉంటుందిరా, అలాంటి ఆమెను పట్టుకొని ఈ రోజు బోసిన్నా ముండా అని మాట్లాడతావా? అరే దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నీ మొగోడు అయితే మాది ఉండదా నీది ఉండదా అంటున్నావు. నీ 6% ఉంటుందా మేము ఉంటామా? బరిలోకి దిగితే కదా తెలిసేది. ఇప్పటి వరకు మాకు చూడలేరు. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో మా యాదవ బిడ్డల మీద గానీ అన్ని బీసీ బిడ్డల మీద దాడులు జరుగుతూ ఊకున్నాం. మా నల్లగొండ జిల్లాలనే 7 మంది యాదవులను బలి తీసుకున్న చరిత్రమా ఈయన కొడుకులది. అయినా సరే అని ఓపిక పట్టినాం. ఓపిక ఒక పెద్ద మనిషారా, ఒక పెద్ద మనిషి మీద మీ ప్రతాపమా? ఇప్పుడు బిడ్డ నువ్వు దమ్ముంటే ఎల్బీ నగర్ చివరస్తకు వచ్చి నీ పత్రానికి నువ్వు అన్నవారు మీరు తలుచుకుంటే మేము ఉండమని. సరే మళ్ళీ మీరు తలుచుకుందామా మేము తలుచుకుందామా? రావాలి శివచరణ్ రెడ్డి గారు రావాలి. టిపిసిసి మహేష్ కుమార్ గారు వాడిని సస్పెండ్ చేయాలి. ప్లస్ మా ఈశ్వరమ్మ యాదవ్ పాదాలు పాలతో కడిగి వాడు క్షమాపణ చెప్తే గానీ క్రమశిక్షణ లేని క్రమశిక్షణ ఎక్కడుందని? క్రమశిక్షణ ఉంటే ఇప్పటి వరకు 3 రోజులైంది. ఈ రోజుకి మేము నిన్న లేకుండా నిన్న సాయంత్రం నుంచి డెడ్ లైన్ పెట్టి రాత్రి గ్రూప్ చేసిన ఎవరికి ఫోన్లు కాదు, ఇప్పటి వరకు మెసేజ్ లేదు. 2 రాష్ట్రాల నుంచి బగ్గుమంటారు బీసీ సోదరులు గాని యాదవ్ బిడ్డలు గాని ప్రతి ఒక్కడు. క్రమశిక్షణ ఉంటే వాడిని ఇప్పటి వరకు ఎప్పుడో సస్పెండ్ చేసేది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నీ భిక్ష కోసం నీ ఎంపీ అప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి ఈశ్వరమ్మని అడిగినావు, అక్క పెద్దక్క రాని. నువ్వు అక్క అని పిలిస్తే నీ పార్టీలో నా బోసి నా కొడుకు చెప్పులు కాదురా. నువ్వు ఇక్కడికి వస్తే అప్పుడు చూపిస్తాం. ఈ చెప్పు దెబ్బలు కాదు, నీకు బట్టలు ఇప్పి భారీ మాత్రం బండ పెట్టకపోతే తూ నా బిడ్డ అని ఏమనుకుంటున్నారా? బోసిన్నా కొడుక ఇదేనారా నువ్వు ఇచ్చేది? ఇదేనారా నీ సంస్కారం నేర్పింది నీ అమ్మ? ఎప్పటి వరకు వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాడి పదవి పోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాడి పదవి పోవాలి. ఈశ్వరమ్మ యాదవ్ గారు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ ఒక పెద్ద దిక్కు, అందరికి మాతృ సమానాలు. అటువంటి పెద్దవని నోటికి అద్దువలుపు లేకుండా డబ్బు మనంతో మాట్లాడిన శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్. అదే విధంగా తండ్రి జక్కిరి ప్రభాకర్ రెడ్డి బహుజన వర్గాల గౌడ కులాన్ని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిండు. రాబోయే కాలంలో ఈ యొక్క బహుజన వర్గానికి ఆగ్రహానికి గురికాక తప్పడు. వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే దాంతో పాటు వెంటనే శివచరణ్ రెడ్డి రాష్ట్ర యువజన అధ్యక్షుడి పదవి నుంచి పిసిసి అధ్యక్షుడు గారు వెంటనే తొలగించాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందిలో ఉంటుంది. బహుజన వర్గాలను గౌరవిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. యువజన నాయకులు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అహంకారంతో మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పాల్సింది ప్రభుత్వం కూడా ఉంటుంది కనుక వెంటనే చర్య తీసుకొని జక్కిరి ప్రభాకర్ రెడ్డి మీద జక్కిరి శివచరణ్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.